పెరట్లో వైద్యం పెళ్ళాం సైద్యం అన్నారు. పెరట్లో వైద్యం పెళ్ళాం సైద్యం అన్నారు. కొన్ని లోకుడు జీవితంలో ఎలా ఉంటాయంటే పెరట్లో వైద్యం. మన పూర్వం ఆయుర్వేద వైద్యులు వాళ్ళు వైద్యం ఎక్కువ చేసేవారు కాదు. ఏదో కాస్త ఏమంటే అరగట్లేదండి, ఏమిటండి అరిగేది, 4 జీలకర్రపాయలు వేసుకోండి అరుగుతుంది. నిజమే, మరి జీలకర్రపాయలు తినండి అరుగుతుంది. రాత్రి అన్నం తిన్నాక 4 జీలకర్రపాయలు నోట్లో వేసుకుని అరుగుతుంది. ఇంకా అద్భుతం. ఇన్ని ధనియాలు మధ్యాహ్నం, ఇన్ని ధనియాలు, ఇంత జీలకర్ర రాత్రి తింటే షుగర్ రాదు, జీవితం రాదు. నేను చేస్తూ చెబుతున్నాను. శుభ్రంగా 25 ఏళ్ళ కుర్రాళ్ళందరూ ఎప్పటి నుంచే మధ్యాహ్నం ఇన్ని ధనియాలు, ఇన్ని ఊరికి ఇవే, దాని మళ్ళీ నువ్వేం పొడిని చేయొద్దు, ఏమి చేయదు, ఒట్టిన 4 ధనియాలు ఒక్కపొడి బదులు రాత్రి ఎన్ని జీలకర్ర, లేదు పోనీ అటు ఇటు అయినా పర్వాలా, మొత్తం మీద మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వెళ్ళి వేసుకుంటే జీవితంలో షుగర్ రాదు. చిన్న చిన్న వైద్యాలు చాలా ఉన్నాయి, కానీ పెరట్లో వైద్యాలు పనికిరావు మనకి. అలాగే పెళ్ళంతో సైద్యం అన్నారు. వ్యవసాయం చేసేవాడికి భార్య కూడా వచ్చి పాపం చద్దన్నం పట్టుకొచ్చి అక్కడ వాడితో సమానంగా కష్టపడి ఆ కలుపు తీసి మొక్కలన్నీ బాగు చేసి నీళ్లు పెట్టి కలుపు తీత చేసి గట్లెంకలేసి మొత్తం అన్నీ చేసినా సరే చేకేం చేస్తావు మన పొలం అన్నట్టుగా మాట్లాడతాట. అదే వేరే ఆడదెవతో వచ్చి కూలి పని కింద వస్తే దానికి అడిగినంత జీతం ఇస్తాట. అప్పుడే కూర్చుంది సామెత, పెరట్లో వైద్యం పెళ్ళంతో సైద్యం అని. అలాగే మన మనుషుల్ని మనం లోకు కట్టద్దు, మన నాగరికతను మనం లోకు కట్టద్దు. భార్య సేద్యం చేసింది అంటే భర్తతో సమానంగా, భర్త తనతో సమానంగా ఆవిడని ప్రేమించి గౌరవించాలి. అప్పుడు అది నేను. అలాగే పెరట్లో వైద్యం, ఊరికి డాక్టర్లకి ఆ టెస్టు ఈ టెస్టు అని చెప్పేసి వేలకు తగలబోసే కంటే ఇంట్లో ఉండే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఈ ఇంగువ మొదలైన వాటితో నిమ్మకాయ తేనె పొద్దున్న నిమ్మరసంలో తేనె కలిపి పుచ్చుకుంటే అసలు డాక్టర్ దగ్గరికి జీవితంలో వెళ్ళే పని రాదు. అసలు ఇంత గొప్ప పెరటి వైద్యాలు మనకు ఉన్నాయి. ఈ చమత్కారమైనటువంటి సామెతలు పద్యాల ద్వారా మనం హాయిగా వాటిని ఆస్వాదిద్దాం, అనుభవిద్దాం. ఏది ధర్మం కోసం చెబుతూ ఉంటాం. దయచేసి ఏ వర్గాల వారు మనసులో పెట్టుకుని అనవసరంగా మమ్మల్ని అన్నారు అనుకోవద్దు. ధర్మం చెప్పడమే మా పద్ధతి కాబట్టి చెబుతున్నాం.